హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ పోర్టల్లో మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, జిఎస్టీ పోర్టల్లో మనం ఎన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చా, డిలీట్ చేయొచ్చా, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి సెప్టెంబర్ మంత్ నుంచి జిఎస్టీఆర్ 1లో న్యూ రూల్ అప్డేట్ చేశారు. మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు అంటే సెప్టెంబర్ మంత్ నుంచి మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేయలేము. జిఎస్టీఆర్ 1 రిటర్న్ బ్లాక్ చేసేస్తారు కాబట్టి ఆల్రెడీ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. మీ జిఎస్టీ పోర్టల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోకపోతే మనం ఇప్పుడు కూడా మన జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ జిఎస్టీఆర్ 1 న్యూ రూల్ గురించి నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. మనకి జిఎస్టీలో ట్యాక్స్లో వచ్చే ఇలాంటి న్యూ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ యాక్చువల్గా మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మన ఆడిటర్ దగ్గర మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసామంటే వాళ్ళు రిజిస్ట్రేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తారు. మనం రిజిస్ట్రేషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం వేయకపోయినా కూడా ఇంతకు ముందు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేయలేరు. ఖచ్చితంగా మనం జిఎస్టీ పోర్టల్లో మన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే యాడ్ చేసుకోవాలి. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్డేట్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ప్లస్ మనము జిఎస్టీ పోర్టల్లో అప్ టు 10 బ్యాంక్ అకౌంట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, అప్ టు 10 బ్యాంక్ అకౌంట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి. ఈ డాష్ బోర్డ్లోనే సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్ళి దీంట్లో రిజిస్ట్రేషన్లో అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ డీటెయిల్స్ అప్డేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకొని ఉంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్స్ దగ్గర టిక్ మార్క్ ఉంటుంది. యాడ్ చేయకపోతే స్క్రీన్ అనేది టిక్ మార్క్ ఉండదు. ఇక్కడ బ్లూ కలర్లో ఉండదు స్క్రీను, ఇలా డల్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్ చేశారు. ఆల్రెడీ అప్డేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నా కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారు కాబట్టి 1 అని వస్తుంది. ఇక్కడ మనకి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ మీరు ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసుకొని దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలీట్ చేయాలంటే కూడా ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఎడిట్ చేసేసుకొని కిందికి స్క్రోల్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎడిట్ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసేయచ్చు. కరెంట్ అకౌంటా, సేవింగ్ బ్యాంక్ అకౌంటా, క్యాష్ క్రెడిట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కరెంట్ అకౌంట్ అన్నా అప్డేట్ చేసుకోవచ్చు, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అన్నా అప్డేట్ చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ లేకపోతే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ వేయాలి మీ బ్రాంచ్ది. ఐఎఫ్సి కోడ్ వేసిన తర్వాత గెట్ అడ్రస్ అంటేనే మీ బ్యాంక్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజు ఫోటో తీసి ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ ఇమేజ్ అనేది మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి ప్రూఫ్ కోసము. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చెయ్యదు. ఇక్కడ ఆల్రెడీ మనము డాక్యుమెంట్ అప్డేట్ చేసాము.
ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి వెరిఫికేషన్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనము రియల్ టైంలో ఎలా చేయాలో యూజర్ మాన్యువల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము లాగిన్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్స్ పైన కొత్తగా మీరు బ్యాంక్ అకౌంట్ ఇంకా యాడ్ చేయలేదు అంటే బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయంగానే సో మనకి బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయంగానే చూడండి ఇలాగ వస్తుంది మనకి డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, ఆథరైజ్డ్ సిగ్నేచరీ, వెరిఫికేషన్ అని వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ దగ్గర ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ అని ఉంది కదా, మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేయండి. 1, 2, 3, 4 అని మీరు అప్ టు 10 బ్యాంక్ అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సేవింగ్ అయినా కరెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ కంపెనీ పేరుతో బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ వ్యక్తి యొక్క ఆధారు, పాన్ కార్డ్ ఇచ్చుంటారో ఆ వ్యక్తి యొక్క సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మీ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అనేది మీరు ఫోటో తీసుకొని ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ దగ్గర మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయాలో అన్ని వేసుకోండి. ఇక్కడ చూడండి యాడ్ న్యూ క్లిక్ చేయండి. యాడ్ న్యూ క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ వేయండి, బ్యాంక్ అకౌంట్ నెంబరు. టైప్ ఆఫ్ అకౌంట్ దగ్గర ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేసి సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ బ్యాంక్ అకౌంటా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ బ్యాంక్ బ్రాంచ్ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది వేయాలి. ఐఎఫ్సి కోడ్ వేసిన తర్వాత గెట్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది కింద మనం ఇంతకు ముందు చూసుకున్న విధంగా. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అది అడుగుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ ప్రింట్ తీసుకొని మీరు పిక్చర్ అనేది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇమేజ్ మీ సిస్టంలో ఇమేజ్ సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ క్లిక్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి గెట్ అడ్రస్ అని క్లిక్ చేసుకున్నాము. గెట్ అడ్రస్ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అడ్రస్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. అడ్రస్ డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ మీరు అప్లోడ్ చేసినా సరిపోతుంది, మీ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అప్లోడ్ చేసినా సరిపోతుంది. చూజ్ ఫైల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ అమెండ్మెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీజన్ ఫర్ అమెండ్మెంట్ అడుగుతుంది. న్యూ బ్యాంక్ అకౌంట్ యాడెడ్, రీజన్ ఫర్ అమెండ్మెంట్ వేయండి. వేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ ఇలాగ వస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని కూడా ఎడిట్ చేయాలంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తేనే ఆథరైజ్డ్ సిగ్నేచర్ అడుగుతుంది మనకి. ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఆల్రెడీ మనం యాడ్ చేస్తుంటాం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మొబైల్ నెంబర్ మాత్రం ఒకసారి చూసుకోండి, దీనికి ఓటీపీ వస్తుంది కాబట్టి. ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రం లేకపోతే అప్డేట్ చేసుకోండి, ఉంటే ఓకేమా. మొబైల్ నెంబరు, పాన్ నెంబరు 2 ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఆథరైజ్డ్ పర్సన్ యొక్క అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు పైన ఉందో వాళ్ళ నేము, వాళ్ళ ఫస్ట్ నేము, నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పాన్ నెంబర్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వనవసరం లేదు. వేసుకున్న తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా అడుగుతుంది, అడ్రస్ కూడా వేసుకోండి. వేసుకొని మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఇలా వస్తాయి. సో మళ్ళీ డేట్ ఆఫ్ అమెండ్మెంట్, రీజన్ ఫర్ అమెండ్మెంట్ అడుగుతుంది. వేసుకొని సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేసి లీగల్ నేము, మనం ఇంతకుముందు నేమ్ అప్డేట్ చేస్తుంటాం కదా, ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు పైన ఉందో వాళ్ళ నేమ్ వస్తుంది. నేమ్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ విత్ ఈవీసీ తీసుకోవాలి. సబ్మిట్ విత్ ఈవీసీ అంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషను. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ వేసుకోవాలి. ఇక్కడ అంటే మనము ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనము మొబైల్ నెంబర్ ఇచ్చుంటాము ప్లస్ ఆధార్ కార్డు ఇచ్చుంటాం కదా, వాటి రెండింటికి లింక్ అయ్యి ఉంటే వాటికి మనకి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ అనేది వేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ విత్ ఈవీసీ క్లిక్ చేయండి. సబ్మిట్ విత్ ఈవీసీ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సక్సెస్ అని వస్తుంది.
సబ్మిట్ విత్ ఈవీసీ క్లిక్ చేయగానే ఓటీపీ అడుగుతుంది మనం ఓటీపీ వేసిన వెంటనే ఇలా సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, సిస్టమ్ వెరిఫైయింగ్, వ్యాలిడేట్ ద ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇలాగా ఓటీపీ వేసిన వెంటనే ఇలా మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏఆర్ఎన్ నెంబర్, అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ కూడా మన మొబైల్కి అనేది మెసేజ్ వస్తుంది. ఈ ఏఆర్ఎన్ నెంబర్ తోటి మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ అది సేవ్ చేసుకున్నదా లేకపోతే రిజెక్ట్ చేసిందా అని అప్లికేషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒక 3 days లోపల మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. మెసేజ్ అనేది మీకు జిఎస్టీ పోర్టల్లో వస్తుంది, ప్లస్ మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. సో ఇలా మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్, మీరు కొత్త బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలన్నా, బ్యాంక్ డీటెయిల్స్ డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెసే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. వేరే ప్రాసెస్ యాక్సెప్ట్ అవ్వదు సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేశాను. ఎడిట్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ బటన్ యాక్టివేట్ అవుతుంది, డిలీట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ క్లిక్ చేసి న్యూ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ప్రాసెస్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసి వెరిఫై చేస్తేనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత మనం కంటిన్యూ అవ్వచ్చు. మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకోండి, సర్వీసెస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్కి వెళ్ళి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ చేంజెస్ చేసిన తర్వాత ఏఆర్ఎన్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అని చెప్పాను. ఆ ఏఆర్ఎన్ నెంబర్ వేసి సర్చ్ క్లిక్ చేశారు అంటే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ని జిఎస్టీ పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ప్లస్ వెరిఫికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది వర్క్ చేసుకునేటప్పుడు. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.